హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక చారు ఎలాగైనా సీను తన సొంతం కావట్లేదని కావాలని తన తల్లితో కలిసి ఈ విధంగా నాటకం ఆడుతూ ఉంటుంది. అమ్మ, ఎలాగైనా సరే సీను బావని నేను త్వరగా సొంతం చేసుకోవాలి, లేకపోతే ఆద్య తోక పట్టుకొని తిరుగుతాడమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఈ విధంగా చారు తల్లి సలహా ఇస్తూ ఉంటుంది. అయితే సీనయ్య తాగే పాలులో మత్తుమందు కలిపిస్తే ఇక సీనయ్యని సొంతం అవుతాడు అన్న ఆలోచనకి రాగానే సరేనమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి చారు ఈ విధంగా అంటూ ఉంటుంది. సీను ఇక తాగే పాలలో ఎవ్వరు చూడకుండా వంటగదిలోనికి వెళ్ళి పాలలో మత్తుమందు కలుపుతుంది. సీనుకి ఇక తర్వాత పద్మ తీసుకొచ్చి పాలు ఇవ్వగానే సీను ఇక ఆ పాలు తాగి మత్తులోనికి జారుకుంటాడు. మరి మత్తులోకి జారుకున్న తర్వాత సీను తెలియకుండానే చారుకి దగ్గర అవుతున్నాడా? నిజంగా చారుకు దగ్గర అయితే మరిక ఆద్య సీనుల బంధం తెగిపోయినట్టేనా? ఆ విషయం తెలుసుకున్న ఆద్య ఏం చేయబోతుంది? నిజంగా ఏం జరుగుతుంది?